ఇంజనీర్ అయితే రాస్తున్నాడు అనమాట. అదే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఎస్ఎంఎల్ ఇంజిన్ అయితే అసెంబుల్ చేసి ఫిక్స్ చేయాలన్నమాట. ఆల్రెడీ మొన్న అయితే డిస్మాంటిల్ చేసాము. ఫౌండరీ పంపించి నిన్నే వచ్చింది. నిన్న ఆల్రెడీ ఇంకో ఇంజిన్ చేసాము BS4ది. సో దానివల్ల ఈ ఇంజిన్ చేయలేకపోయాము. ఇప్పుడైతే మార్నింగ్ 5 o'clock కల్లా వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికి వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. చూద్దాము అక్కడికి వెళ్ళాక. ఇప్పుడైతే ముందు ఇంజిన్ సామాన్లు అయితే క్లీన్ చేయాలి. సో ఇప్పుడు కార్ అయితే వేసుకుని వెళ్తున్నాను. ఈ వర్షంలో వెళ్ళాం కదా, తడిసిపోతామని. ఇన్ని రోజులు బాగానే ఎండ అయితే కాసింది కదా అని వర్క్ అయితే తీసుకున్నారు డాడీ. సో ఇప్పుడు చూస్తే వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము పని ఎంతవరకు అవుతుంది, లేదంటే ఈరోజు ఫుల్ ప్రెజర్గా కంప్లీట్ అవుతుందా లేదా అన్నది ఈరోజు అయితే చూద్దాం అన్నమాట. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను, చూడండి వర్షం ఎలా పడుతుందో. ఆల్రెడీ అన్నీ అయితే అడ్డు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎన్నింటికి వచ్చావని నువ్వు? 5 o'clock వచ్చాడు గైస్. ఈ వర్షం వల్ల ఏ పని మేము స్టార్ట్ చేయలేకపోయింది. ఇంట్లోనే వర్షం ఎలా పడుతుందో. ఇంకా ఈ పైన క్లాత్ ఉండడం వల్ల ఇక్కడ తక్కువ పడుతుంది, అక్కడ మధ్య చాలా ఎక్కువ. అయితే హెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను. హెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫౌండరీకి వెళ్ళి వచ్చింది అనమాట ఇంజిన్. ఫౌండరీకి వెళ్ళి వచ్చింది ఇంజిన్. దీన్ని ఇప్పుడు పార్ట్స్ అన్ని తీసి దీన్ని మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు చేయాల్సిన బస్సు అయితే అది. నిన్న అయితే ఈ బస్సు ఇంజిన్ చేసాం, ఐచర్ BS4. ఇప్పుడైతే ఈ ఇంజిన్ చేయాలి. ఈ బస్సు ఇంజిన్ అయితే చేస్తున్నాం. ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేయాలనే ఇబ్బంది ఉన్నాము, వర్షంతో సంబంధం లేకుండా. సర్వీసింగ్ అయితే చేస్తున్నాడు అనమాట అన్నయ్య. సర్వీస్ మెషిన్, ఈ సర్వీస్ మెషిన్ అసలు వెహికల్స్ క్లీన్ చేయడం తీసుకున్నాను నేను. కార్ అయితే కడుక్కోవడం కానీ డాడీ వాళ్ళ మటుకు చెట్లకు అయితే యూజింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఈ ఇంజిన్ క్లీనింగ్ అదే ఇంజిన్ వర్క్ అయ్యింది. ఇప్పుడు వరకు డీజిల్లో ఫుల్గా క్లీన్ చేశాడు. డీజిల్ ఆయిల్లో ఇప్పుడేమో ఆ డీజిల్లో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడైనా ఆయిల్ కానీ ఉంటే కనుక వాటర్తో ప్రెడర్కి వచ్చినప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు రివర్స్ చేసి క్లీన్ చేస్తాను. ఈ వర్షం వల్ల ఎలా చేయాల్సి వస్తుంది వర్క్ అయితే. తప్పదు, ఏం చేస్తాం. టైంకి వెహికల్ అయితే ఇంజనీర్ అయితే రాస్తున్నాడు అనమాట. దేనికని ఈ వర్షం వల్ల, వర్షం నీరు వల్ల రస్ట్ అన్న ఫార్మేషన్ తొందరగా అవుతుంది. సో దానివల్ల అది అవ్వకుండా ఉండడానికి ఇంజనీర్ అయితే రాశాడు అనమాట అన్నీ. పడుతున్నారా వాటర్ ఉన్నది మొత్తం అంతా బయట. వాటర్ లేకుండా చూసాడా అన్ని ఎలా క్లీన్ చేసాడు. మొత్తం ఏదైనా పెట్టి మొత్తం క్లాత్ అయితే నీట్గా క్లీన్ చేసాడు. ఏదైనా అన్న మా చెత్తలన్నీ క్లీనింగ్ ఇదండి. ఇప్పుడు ఇంజిన్ బౌండరీకి వెళ్ళి వచ్చిందనమాట. ఇప్పుడు ప్రతి పార్ట్ ఇప్పి క్రాంక్ షాఫ్ట్ ఇవన్నీ ఇప్పి ఏ పార్ట్ ఆ పార్ట్ క్లీనింగ్ అయితే చెయ్యాలి. నైట్ ఇప్పేద్దాం. కాకపోతే
సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలని చెప్పేసి మార్నింగ్ తీసి చేద్దామని చెప్పి వదిలిస్తాం అన్నమాట. అలాగే అది పడింది క్లీనింగ్ అయితే చేయాలి. చేసి రెడీ చేస్తే ఇంకా డాడీ వస్తే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. పార్ట్స్ అయితే క్లీన్ చేయాలి. సిస్టమ్స్ చేస్తే ఉడి స్లీవ్స్ కాదు మీ చిన్నత్త మన నాన్న కొను లేర కొను పోద్దామంటే మా డబ్బులు మనకి ఎవరా మిమ్మల్ని ఎవరండి కొనమన్నారా? క్లీన్ చేసిన సామాన్లు అయ్యో ఏడు 5 రూపాయలు తోలేస్తున్నాను. మన ఫ్యాన్ బాగోదు కదా. మొత్తం అయితే కొద్దిగా తగ్గింది. లీటర్ రాయలేదు తక్కువ బండికి ఒక బండికి ఒక డ్రైవర్ కొను పోసుకుంటాడు. సాముతుంది అయితే సామాన్లు అయితే క్లీన్ అయితే ఈ సామాన్లు అయితే క్లీన్ అవుతాయి. ఇప్పుడైతే ఇంజిన్ బ్లాక్ అయితే క్లీన్ చేస్తున్నాడు. అనా బండ్లు అవన్నీ దొరుకుతున్నారు. ఆయిల్ లేడీస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంజిన్ డీజిల్తో కడిగి వాటర్ సర్వీసింగ్ చేస్తారు అన్నమాట. చూపిస్తాను మీకు. ఇదంతా కత్త కర్మ క్లియర్ మా సత్రాని. ఏ ఇంజిన్ చేయాలన్నా సత్యనారాయణ ఉండాల్సిందే. ఈ పళ్ళులోనే హార్డ్ పళ్ళు వచ్చి బండి కరెక్ట్ మెయింటైన్ చేయాలి కానీ బండి లైసెన్స్ అయినా తిరుగుతుంది. ఇండియన్ చేసేవాళ్ళు కరెక్ట్ చెప్పాలి కానీ టైంకి టైం అయినా బండి లైసెన్స్ అయినా తిరగదు. టైంకి టైం అయినా ఏదమ్మా ఎన్నిసార్లు పట్టుకెళ్ళా కొత్త కొలమాలి వాటర్ రేటు పని చేయింది. ఎన్నిసార్లు చేసినా వచ్చిందండి చెప్పలేదు. పులుగులు అయిపోయి నీట్ అయ్యింది కాదు.
ring. ఎంత నీట్గా వచ్చింది చూసారా. Connecting bearings by the fixtures. ఇంకా వదిలేసి రండి ఒకసారి. ఈ కన్నంలోంచి ఆ పిస్టల్కి కొడుతుంది ప్రెజర్. ఆయిల్ సరిపోయింది తక్కువ. టిక్కు టిక్కుమని లేదా అది దీనికి వేరే ఉంటుంది కదా. ఇంజిన్ చెడదంగింది రాజకీయాలు. నేను చేసి లేకపోతే నేనే బియ్యం చేస్తాను. అదే చెప్పానండి నేను. ఇంజిన్ చెడదంగింది రాజకీయాలు అని చెప్పి ఫోటోలు తీశాను నేను. అది ఇంజనీర్ ఏమో క్యామ్ షాప్. దీని షాప్ ఉంటారు. క్యామ్ షాప్. క్యామ్ మన ఇంజక్టర్లు ఉన్నాయా, క్రాంక్ షాప్ అది పిస్టల్ నింపుతుంది. ఇది వచ్చేటప్పటికి ఇన్లెట్ వాళ్ళు ఎగ్జాస్ట్ వాళ్ళు ఓపెన్ చేస్తుంది. ఆయిల్ వెళ్ళాలన్నా మాకు తెలుసు. ఏం లేదు, నా చేస్తాను చేయలేదు. క్రాంక్ షాప్ అయితే ఫిక్సింగ్ అవుతుంది. హలో క్రాంక్
షాఫ్ట్ ఈ హోల్ నుంచి ఆయిల్ అన్నది వచ్చి బేరింగ్ లో నుంచి క్రాంక్ షాఫ్ట్ ఫ్రీ మూవ్మెంట్ కోసం అనమాట. ఇందులో నుంచి అయితే ఆయిల్ అయితే ఇంజిన్ మీద బేగ వచ్చి మరి వస్తుంది. వాటర్ ఉన్నాయి. క్రాంక్ బెడ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. ఇవి మిగతా బెడ్స్ అనమాట క్రాంక్. ఈ బెడ్స్ ఫిక్స్ చేయాలి. ఇవి ఏమో మళ్ళీ అడగడగల పిస్టన్ సెట్టింగ్ వేస్తున్నారు. స్లీవ్స్ చెయ్యవా పర్లేదు, దగ్గర ప్రాబ్లం లేదు. లాగా చెప్తాను. నెంబర్ 1 నెక్స్ట్ నెంబర్ 4. ఆ తర్వాత క్రాంక్ ని మళ్ళీ రొటేట్ చేసి అప్పుడు నెంబర్ 2, 3 అన్నది ఫిక్స్ చేస్తారు అన్నమాట. క్రాంక్ పైకి మీద సిస్టమ్ ఫిక్స్ 2, 3 అన్నది రొటేషన్ తర్వాత మళ్ళీ ఫిక్స్ చేస్తారు. ఇలాగా ప్రతి సిస్టమ్ ఫిక్సింగ్ చేయాలి. ఇప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నారా? వాల్వ్స్ అయితే ఫిట్ చేస్తారు. ఫస్ట్ మా దగ్గర బండి తెచ్చిన అప్పుడు గేర్ బాక్స్ చేసిన మనవాడే వచ్చాను. వాల్వ్ కంప్రెషన్ స్ప్రింగ్స్ అయితే ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నారు వాల్వ్స్కి. ఇన్సర్ట్ చేస్తున్నారు స్ప్రింగ్స్కి. 10 కేజీలకి ఎక్స్ట్రా ఉండదండి. స్ప్రింగ్స్ వేసాం. లాక్స్ కూడా ఇప్పుడు లాకింగ్ చేయాలి. లాకింగ్ చేసే టూల్ ఇది. లాకింగ్ అనమాట. ఇది వచ్చేసి దానికి టూల్ లాకింగ్ చేయాలి. లాక్ సెట్టింగ్ చేస్తే ఇది వస్తుంది. ఇది లాకింగ్. లాక్ చేయకుండా ఎలా ఉంటుంది అది పట్టుకుంటే
టైల్స్ ఉండొద్దు ఏమీ లేకుండా పైన యూట్యూబ్ ఆడికెందుకు ఇంజన్ పైప్స్ క్రాంక్ పుల్లి నట్ and some closing. Water pump. Water pump is fixing this. Water pump is saving. ఇప్పుడు వరకు అయితే ఇది బిగించాం. బేస్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంజిన్ యొక్క బేస్ పార్ట్ ఇది ఎస్ఎంఎల్ ఇంజిన్ కదా, సో ముందు బేస్ పార్ట్ మొత్తం బేస్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పార్ట్ ఫిక్స్ చేస్తేనే కానీ పై కింద బేస్ పార్ట్ అన్నది ఫిక్స్ అవ్వదు. సంపు వాటర్ పంప్ మీ గురువుగా ఉందా పెద్ద అయింది ఇప్పుడు ఇంజన్ అయితే రివర్స్ చేస్తారు. ఇప్పుడు పౌడర్ వేస్తున్నారు. ఫిక్సింగ్ లిఫ్ట్ పంప్ అయితే బిగిస్తున్నాడు అని ఐదు ఎలా చూస్తారా? 5 కూడా ఏం మీద పెడతారు దాని మీద ఆయిల్ ప్రెజర్ స్విచ్ హెడ్ గ్యాస్కెట్ ఈ గ్యాస్కెట్లని యూజ్ చేసి ఏమీ లీకేజ్ అన్నది అవసరం అవ్వడానికి 2 ఐటమ్స్ ఫిక్స్ చేసినాడు. అందులో నుంచి ఏమీ లీకేజ్ అవ్వకుండా ఉండడానికి. హెడ్ అయితే ఫిక్స్ చేస్తున్నాడు. ఫ్లైవీల్ ఫిక్స్ ఓడిపోయి వెళ్ళిపోలే
ఏంటి కర్వ్ వాల్డర్ అయితే ఫిక్స్ అయింది. ఈ బండిగా ఇన్లైన్ మ్యానిఫోల్డ్ కూడా బిగిస్తారు, నాజిల్స్ కూడా బిగిస్తారు. 4 నాజిల్లోనే నాజిల్స్ బిగిస్తారు, వాటి పైపులు కూడా. ఇప్పుడు ఇన్లైన్ మ్యానిఫోల్డ్ అయితే బిగిస్తున్నారు. ఇటుపక్క వచ్చేటప్పుడు ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ వస్తుంది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఇవన్నీ ఫిక్సింగ్ అయితే అయింది. బైపాస్ ఫిల్టర్ బెడ్ అండి ఇది. బెడ్ అయితే బిగిస్తుంది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బెడ్, దీనికి పైప్ అన్నది ఫిక్స్ అవుతుంది. అది బొల్లు ఇంకా 6 బొల్లు ఉన్నాయి. ఆయిల్ చూపించండి రా బాబా, డ్రైవర్ ఫోన్ చేశాను. ఆవిడ కూడా డాడీ చూపించుకుంటాను కేంద్ర చెప్పుకుని. చెప్పాలి ఇంటి నుంచి నాజిల్కి అయితే పైప్స్ అయితే ఫిక్సింగ్ అవుతుంది. Overweight. ఇంకా ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఒకటి ఉన్నది. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ డైనమా ఫ్లైవీల్ ఇవన్నీ బిగించాలి. అన్ని బోన్ చేసాక బిగించి మిగతా సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. ఇందాక ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బిగించారు కదా, ఇది ఇప్పుడు వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. సైలెన్సర్ అనమాట ఇది. ఇదేమో వాటర్ పంప్. ఇది అసలు హాఫ్ ఇంజిన్ చేద్దామని నమ్మకం. అయితే ఓపెన్ చేసేటప్పుడు మొత్తం ఇంకెక్కడ ర్యాంక్ మొత్తం పోయి ఉన్నది. ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే ఇంజిన్ అయితే ఫిక్సింగ్ అవుతుంది. క్లచ్ ప్లేట్, స్ప్రింగర్ ఇలాంటి ఇంజిన్ ఫిక్స్ అవుతుంది. వచ్చేటప్పటికి గేర్ బాక్స్ వస్తుంది. గేర్ బాక్స్ వచ్చేటప్పటికి గేర్ బాక్స్. ఇప్పుడు నెక్స్ట్ గేర్ బాక్స్లో కూడా ఆయిల్ అన్నది అసలు లేదంట. మొత్తం వీల్స్ అన్ని డ్రై అయిపోయి ఇప్పుడు ఎలాగైతే మనం ఇంజిన్ అయితే పంపించబోతున్నాం లోపలికి ఈ డోర్లో నుంచి. పంపించి క్రాస్ కానీ ఇంజిన్ అయితే అందులో సిట్టింగ్ అయితే చేయబోతున్నాం క్రెయిన్తో. మన మాన్యువల్ క్రెయిన్ ఉంది కదా, దాంతో అనమాట. ఇప్పుడు నిన్న చేసింది మీకు వండిదే అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయితే బిగించారు. డైనమా ఇంకా టర్బో ఏమో తర్వాత ఇంజిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫిక్సింగ్ అయిన తర్వాత అప్పుడు బిగిస్తారంట. లేదంటే నేను కొంచెం పడుతుంది అని అంటున్నారు. ఎయిర్ కంప్రెసర్ కూడా అంటే ఇటువంటి ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఎంత చూపించాను కదా, అదే ఇది. మిగతా పైప్ లైన్ అయితే వచ్చింది.
ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మెయిన్ పైప్ లైన్ వచ్చేస్తుంది. దీనికి ఒక పైప్ వస్తుంది ఫిక్సింగ్, దీనికి ఒక పైప్ వస్తుంది, ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ వస్తుంది, ఇంజన్ ఫిల్టర్, బైపాస్ ఫిల్టర్ ఒకటి, డీజిల్ ఫిల్టర్ ఒకటి, ఇవన్నీ వస్తాయండి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ ఫుల్ వచ్చి ఫ్యాన్ బెల్ట్, ఫ్యాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేవాడికి ఫ్లైవీల్ ప్లేటు, గేర్ బాక్స్ చూపించాను కదా, అది ఫిక్సింగ్. ఇవన్నీ అక్కడ చేసుకుందాం అన్నారు. అయితే ఇక్కడ వరకు అయితే ఇదైతే బిగించాము. ఇది SML కాబట్టి మనకి ఇంత చిన్న కనిపిస్తుంది ఇంజిన్. దీని బ్లాక్ వచ్చేటప్పటికి 2 మోసేయచ్చు. కాకపోతే మన హైచర్కి వచ్చేటప్పటికి 2 మోయలేము, 4 ఉండాలి, అంత వెయిట్ ఉంటుంది అది. చూడండి ఇది ఎంత సన్నంగా ఉందో. మొత్తం అన్ని బిగించదని మీకు ఒకసారి పెడతాను చూడండి స్క్రీన్ మీద. ఇప్పుడు హైచర్ ఇంజిన్ అయితే ఎంత హెవీకి వస్తుందో, SML ఇంజిన్ ఎంత ఇది వస్తుందో చూడండి. అయితే క్రెయిన్ అయితే తెస్తున్నారు అన్నమాట. ఇప్పుడు దీనికి అసెంబుల్ చేసి అక్కడ మూవ్ చేయడానికి. ఈ క్రెయిన్ వల్ల చాలా ఉపయోగపడుతుంది మాకు. మొత్తం ఏ సామాన్లైనా పైకి ఎత్తాలన్నా తీర్చాలన్నా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంజన్ కానీ గేర్ బాక్సులు కానీ అన్నీ ఈజీగా లేస్తుంది. హీటర్ ఇంజన్ చూడండి, దీనికి ఎంత సెట్టింగ్ వచ్చిందో, ఎంత హెవీగా వచ్చింది. ఎంత హెవీగా వచ్చిందో చూడండి. ఈ డైనమో అండి, ఈ ఫ్యాన్ వల్ల పైపులు లైట్గా వస్తుంది. పాపం సపోర్ట్ కింద వేసి బ్రాకెట్ వేసాను. ఇప్పుడు దీనికి చైనా ఫిక్సింగ్ అవుతుంది. దీనికి నెక్స్ట్ ఈ బెడ్కి చైనాలో పెట్టి నేను తగిలిస్తే పైకి అయితే లేస్తాను. ఇప్పుడు ఈ డోర్ అయితే రిమూవ్ చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ ఎలా క్రేన్ వెళ్ళినా క్రాస్కి వెళ్ళాలన్నమాట. ఇంకా సో ఇది ఓపెన్ చేస్తే కనుక మనకి ఈజీగా ఉంటుందని ఓపెన్ చేస్తున్నారు. డోర్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంజన్ అయితే లిఫ్టింగ్ చేస్తున్నాడు అని చేస్తారు. అలా మూవ్ చేసి కాలు కింద కాలు కింద వంట అయితే అట్లు కనిపించచ్చు కదా.
ఈ రైట్ సైడ్ చూడదు అంత కష్టపడి అరే భగవాన్ చూపించు కోటి ఎగ్స్ చెప్పా జై కొండనా మొత్తం బిగించాక స్టార్ట్ చేసాక అప్పుడు మీకు చూపిస్తాను అదేనన్నది మొత్తం ఫిక్స్ అయిన తర్వాత స్టార్ట్ చేసి అప్పుడు చూపిస్తాను లాస్ట్ ఎండింగ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ గేర్ బాక్స్ అదింది సో దాని గురించి ఇక్కడికి అయితే వీడియో ఆపుతున్నాను మొత్తం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను ఇంజిన్ సౌండ్ అనేది నెక్స్ట్ ఫిక్స్ అయిందో లేదు పెట్టానుకున్నామా नहीं यहाँ पर एलवी फिक्स कर रहे हैं अभी बोल्ट को टाइट कर रहे हैं गन से ये गन से बोल्ट नहीं नीचे అయితే ఈ క్యాప్ వస్తుంది, ఈ క్యాప్ లేదు. సో ఇప్పుడు కొత్తది అయితే బిగిస్తాము. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాం అనమాట మన వర్క్షాప్ లో. ఏది పోయినా కంపల్సరీ కొత్తది వేసైనా బిగిస్తాం, కానీ వేయకుండా ఏది బిగించాం. కొత్తది కాదేమో న్యూ ఏమో అవే తగ్గించుకుంటే మంచిది. క్యాప్ వచ్చి దానికి తాళ్ళు వేసుకెళ్తే అంతా లాగేసి పని చేస్తా వెల్డింగ్ చేసేద్దాం. చంద్రబాబు కలిసి పింక్ బిగ్ బాహుబలి సామ్రాజ్యం వంగటి వంగితే మామిడికాయలు చెప్పాలి అలా వంగల చూడండి దీంట్లో ఎంత డస్ట్ అయితే ఫిల్అప్ అయిపోయింది. చూడండి ఎందుకు పని చేస్తాయి లోపలికి లాగేసి ఇంజన్లోకి. త్రీ వచ్చింది. సెకండ్ ఆర్డర్ నుంచి ఏదన్నా చూస్తారు.
పడుతుంది ఇండియన్ అయితే స్టార్ట్ అయింది ఇయర్స్ చూడండి ఇప్పుడైతే మీట్ సైజ్ చెక్ చేయడం జరుగుతుంది రాని ఎక్కడైతే లింక్స్ లేవు రైడర్లో వాటర్